అందరికీ వందనాలు. నేను చెప్పబోయేటిది 1 కొరింథీ 1 1-10. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించుచున్న వారందరికీ శుభములు చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమున లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకై ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతైన వాడు. సోదరులారా, మీరందరూ ఏకభావంతోనూ మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సున్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేటిది మొదటి కొరింథీయులు 11-20. నా సహోదరులారా, మీలో కలహము కలవని మిమ్మును గూర్చిన క్లోయో ఇంటివారి వలె నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తునని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రీస్తుకును గాయకునికి తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. స్టెఫెను ఇంటి వారికి నేను బాప్తిస్మం ఇచ్చి తిని, వారికి తప్ప మరి ఎవరికైనాను నేను బాప్తిస్మం ఇయ్యలేదు. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నేను నాశనం చేతును, వివేకుల వివేకమును విషేదించును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, ఈ లోకపు తర్కవాది ఏమైను, లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. థ్యాంక్ యూ.